ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి. మీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. సో క్లియర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తా ఉంది వీళ్ళందరినీ కూడా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో మొత్తం గమనా కూడా వైసీపీ తానులో ముక్కే, మొత్తం వైసీపీ ఉండి ఎంకరేజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని తరిమి కొట్టాల్సిందే. కొన్నాళ్ళు నడిచిన ప్రశ్న ఛానల్ మూసుకుంటే అంటే క్లోజ్ చేస్తే వీళ్ళే ఆర్థికంగా సాయం చేసి రావణ్ అనే పేరు ఇతనికి మార్చేసి పెద్ద ప్లానింగే హిందూ మతం పైన దాడి చేయాలి, దేవుళ్ళ పైన దాడి చేయాలి, పలానా పవన్ కళ్యాణ్ గారి పైన కుటుంబ ప్రభుత్వం పైన దాడి చేయాలి, బూతులతో రెచ్చిపోవాలని మొత్తం వీళ్ళంతా నైట్ కూర్చొని గ్లాసు చేర్స్ కొట్టుకుని స్క్రిప్ట్ రాసుకుని పొద్దున్నే ఈ విధంగా నోటు విరోచనాలు చేసుకోవడం ఇతనికి పరిపాటిగా మారింది. ఈ మనిషి రాజకీయాలలో ఉంటే పిల్లలందరూ కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది ఈ మనిషిని చూసి. ఇది వీళ్ళ బ్యాచ్ టీం, ఇది గమనా విషయం. సో గమనాకు కూడా ప్రకాష్ రాజ్ తర్వాత గమనాకు కూడా నోటీసులు పోలీసులు ఇవ్వబోతా ఉన్నారు. ఇంతటి దారుణమైన మనిషి బహుశా దేశంలోనే ఎవడు ఉండడు. ఎందుకు రావణ్ణి మరో గాలి సాయి కృష్ణ చేయాలనుకుంటున్నారా మీరు? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మేము జరగనివ్వం. వి విల్ ఫైట్ ఫర్ హిమ్. నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా. అతీతంగా వెళ్ళి రావణ్ పైన ఎందుకు ఈ కక్ష సాధిస్తున్నారు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. వీఆర్ వెరీ స్ట్రాంగ్. మేము కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సుప్రీం కోర్ట్ అందరికి కూడా లెటర్స్ రాస్తాం. మాకు జరుగుతున్న అన్యాయానికి నేషన్ వైడ్ సపోర్ట్ తీసుకుంటాం. మామూలు డేంజర్ కదరా.